అన్న నమస్తే అన్న. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు బాబు గారిని కలవడానికి కారణాలు ఏంటి అన్న? నా పేరు శివాజీ చిన్నంశెట్టి. మేము పెదకూరపాడు నియోజకవర్గం, పెదకూరపాడు మండలం, కాసిపాడు గ్రామం నుంచి వచ్చామన్న. మేము చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి గల కారణం, ఇప్పుడు గతంలో మనకి కౌలు రైతులందరికి కూడా గతంలో కౌలు రైతులందరికి కూడా సబ్సిడీ అనేది నర్సరీ వేసుకొని మిరపనార అవన్నీ కూడా పెంచుతూ ఉంటామన్న. మాకు వ్యవసాయమే జీవనాధారం. ఈ విధంగా గతంలో మన తెలుగుదేశం గవర్నమెంట్లో 2014 నుంచి 19 వరకు కౌలు రైతులకు కూడా సబ్సిడీ వచ్చేదన్న. సబ్సిడీ వచ్చేదాన్ని గత గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో 2014 నుంచి 2019 వరకు ఈ యొక్క కౌలు రైతులకి సంబంధించి సబ్సిడీలని, నర్సరీలకు సంబంధించి నడుపుకునే సబ్సిడీలన్నీ కూడా పూర్తిగా రద్దు చేసి నిర్వీర్యం చేసిందన్న వ్యవసాయ రంగాన్ని కూడా మొత్తం. 19 నుంచి 24 వరకు ఈ 2019-2020 ఆర్థిక విధ్వంసమే కాకుండా రైతులను కూడా ధ్వంసం చేశారు. ఈ రోజున మేము వచ్చిన కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని కలవడం కారణం ఏంటంటే, ఏదైతే రద్దు చేశారో 2019 నుంచి 24 వరకు ఉన్న గవర్నమెంట్లో ఉన్నటువంటి జీవోని, మనకు కౌలు రైతులకు సబ్సిడీకి జీవోని రద్దు చేశారో నర్సరీలకు సంబంధించి, ఈ యొక్క జీవోని మళ్ళీ కూడా పునరుద్ధరించి కౌలు రైతులందరికీ కూడా, నర్సరీ వేసుకున్నటువంటి కౌలు రైతులందరికీ కూడా న్యాయం చేస్తారని చెప్పని ఒక ఉద్దేశంతో మనం కలవడం జరిగింది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక మీటింగుల్లో వాగ్దానం చేస్తున్నారు కౌలు రైతులందరూ కూడా ఆదుకుంటామని. సో మళ్ళీ దాన్ని పునఃపరిశీలించి కౌలు రైతులకు ఏదైతే న్యాయం చేస్తారని చెప్పేసి ఒక నమ్మకం మీద మనం ఈ రోజున బాబు గారిని కలవడం జరిగింది. ఆయన కూడా మంచిగా స్పందించారు. దీనికి పరిష్కారం చూపిస్తామని చెప్పారన్న. గతంలో చంద్రబాబు గారు కౌలు రైతులకి లోన్లు కూడా ఇచ్చేవారు. లోన్లు ఇచ్చి ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ వాళ్ళని లోన్ రీజనబుల్ చేసుకోమని చెప్పేవారు. అలాంటి గత ప్రభుత్వాలు ఉన్నాయన్న? అటువంటి ఉంటే ఇంకా చెప్పుకునేది ఏముంది, లేకపోతే వాళ్ళకి 11 సీట్లు ఎలా ఇస్తారు? ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద విసిగి వేసారిపోయి మన కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకోవడం జరిగింది. ఏదైతే ఈ యొక్క కౌలు రైతులకి అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మంచి సదుద్దేశంతో మంచి అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళు కూడా జీవనోపాధిలోకి ముందుకు ఆర్థిక వృద్ధిలోకి రావాలి. కౌలు రైతు కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఈ రోజున ఇప్పుడు జరిగినటువంటి శీతాకాల సమావేశంలో కూడా మన గౌరవ ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా దాన్ని మన పార్లమెంట్లో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. కౌలు రైతులకు న్యాయం జరిగితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అంటే భూమి ఉన్న రైతులతో పాటు కూడా కౌలు రైతులకు కూడా న్యాయం చేస్తారనే నమ్మకం మాకైతే ఉంది 100%. కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారిని, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని, అలాగే బీజేపీ గవర్నమెంట్ని, మోడీ గారిని కూడా అందరం కూడా మేము ఆదరించి మేమందరం కూడా బలంగా నిలబడడం జరిగింది. ఈ నమ్మకంతోనే మేము ఇంతదాకా వచ్చామండి. అందరికీ న్యాయం చేస్తారని చెప్పేసి మాకు అర్థమవుతూ ఉంది. కూటమి ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తా అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అరాచక పాలన బాగా ఎక్కువైపోయింది, రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనే ఉంది అని చెప్పి మాట్లాడుతాం. దీన్ని అసలు ఆయన నైతిక విలువ కోల్పోయాడు ఆ మాట మాట్లాడడానికి. ఎందుకంటే ఆయన చేసిన విధ్వంసం కప్పిపుచ్చుకోవడానికి పక్కన వాళ్ళని బురద పోయాలనే ప్రయత్నం చేస్తే అది చెల్లుబాటు కాదు. ఆయన చేసింది ఏదైనా మంచి ఉంటే ఒకటి చెప్పానండి, రైతులకు చేసాము, లేకపోతే 0 వడ్డీ చేసాము, లేకపోతే ఇసుక పాలసీకి సంబంధించి కానీ, ఇంకేదైనా అమరావతి నిర్మాణం కానీ, ఇంకా వేరే కారణాలు ఏదైనా చెప్పమనండి. ఒకదాని మీద కరెక్ట్గా స్టాండ్ తీసుకొని నిలబడండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయనే కరెక్ట్గా చేసి ఉంటే 11 సీట్లు ఆయనకు వచ్చేవి ఉండేవి కూడా కాదు. మరి ఆయన ఇటువంటి పిచ్చి వ్యవహారాలు చేసుకుంటా ఎవరెవరి మీద పరిపాలన అప్పచెప్పి ప్రజల దగ్గరికి వెళ్లకుండా ఆ ప్యాలెస్కే పరిమితం అయిపోయి పరిపాలన గాలికి వదిలేసి, ప్రజలందరినీ కూడా గాలికి వదిలేసి, ఏదో పప్పు బెల్లం పెట్టామన్నట్టు ఏదో పథకాలను ఇచ్చేసి అభివృద్ధిని కుంటుపెట్టి గందరగోళం చేసి, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి, ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించి గందరగోళం ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడే అర్హత ఇంకెక్కడుందండి? జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే అర్హత కూడా లేదు. ఇప్పుడు గతంలో రైతులు ధాన్యం అమ్మిన తర్వాత 45 రోజులకు కానీ అలా 2 నెలలకు కానీ అమౌంట్ పడేది. ఇప్పుడు ఎలా పడుతుందన్న? ఇప్పుడు 24 గంటలలోపు ఇప్పుడు ఈ పేమెంట్ అయితే పడిపోతూ ఉన్నాయి. ఏదన్నా కొద్దిగా తడిసి అట్లాంటివి కూడా తడిసిన ధాన్యాన్ని కూడా తీసుకోమని చెప్పున్నారు. గతంలో ఉన్నటువంటి కష్టాలు ఈ రోజున మాకు లేవని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. కూటమి పాలన మాకు బ్రహ్మాండంగా ఉంది. మాకు కూటమి పాలనలో మేము ఏదైతే కోరుకున్నామో అంచనాలకి దగ్గరగా రీచ్ అవుతా ఉన్నాం. బాబు గారు రేపు రాగల రోజుల్లో అమరావతిని ఐకానిక్ సిటీ లాగా తయారు చేసి ఒక విద్య, ఉద్యోగం, ఉపాధి
అందరికి కూడా అన్ని రంగాల వాళ్ళకు కూడా ఆర్థిక పరిపుష్టి గ్రోత్ పెంచుతారని చెప్పేసి మేమందరం విశ్వసిస్తూ ఉన్నాం అన్న.